రద్దయ్యేంత వరకు రాయపాడు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాయపాడు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు అఖిల పక్షాల ఐక్యత ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు. కొత్తపల్లి శివకుమార్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శిని. రాయపాడు గ్రామంలో మూతే మండలం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మిస్తూ ఉన్నారు. అది విత్తనాల ఫ్యాక్టరీని అబద్ధం చెప్పేసి తప్పుడు సమాచారం అక్కడ ప్రజలకు ఇచ్చారు. అది విత్తనాల ఫ్యాక్టరీ కనుక నిర్మాణం జరిగితే రేపు భూమి, నీరు, వాయు కాలుష్యం అయ్యి ప్రజల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా పార్టీ ఆధ్వర్యంలో గతంలో కలెక్టర్ గారికి ధర్నా చేసి తెలియజేశాం. అదేవిధంగా ఫ్యాక్టరీ ముందు కూడా ధర్నా చేశాం. కానీ ఈరోజు వరకు ఎలాంటి స్పందన లేదు. విత్తనాల ఫ్యాక్టరీ రద్దంత వరకు పోరాటం ఆపేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మల్లారెడ్డి, మాది చెట్టుగూడెం. ఆ ఎన్ఎన్కే ఇత్తనాలకు ఒక ఆనుకొని ఉన్న ఊరు రైతుని నేను. ఈ కంపెనీ మాకు ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇత్తనాలు తయారయ్యే కంపెనీ అని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు మా దగ్గరికి రాలేదు. ఇట్లా మా రైతులకి ఇట్లా ఊరిని అడగకుండా ఒక కంపెనీ పెడుతున్నారు. ఆ కంపెనీ వెంటనే బంద్ చేయాలని చెప్పేసి పోరాటాన్ని మా రైతుల ద్వారా మేము ఎప్పుడు కంపెనీ బంద్ అయ్యేంత వరకు ఈ పోరాటం ఆపమని చెప్పేసి మేము